హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. ఈ వీడియోలో డైరెక్టర్ బి గోపాల్ గారి టాప్ 10 మూవీస్ ఏంటో తెలుసుకుందాం పదండి. మాస్ యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బి గోపాల్ గారు. అసలు సిసలు డైరెక్టర్ అంటే టాలీవుడ్లో ఆయనే అని చెప్పుకోవాలి యాక్షన్ చిత్రాలకి. ముందుగా టాప్ 10th ప్లేస్లో నిలిచిన సినిమా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన అడవిలో అన్న. బి గోపాల్ కెరియర్లో అడవిలో అన్నకి టాప్ 10లో స్థానం ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు, కానీ సినిమాలో కంటెంట్ మాత్రం బాగుంటుంది, డైరెక్షన్ కూడా బాగుంటుంది. ఈ మూవీలో మోహన్ బాబు నట విశ్వరూపం చూపించారు. విప్లవ భావాలతో కూడుకున్న కథతో రక్తి కట్టించారు బి గోపాల్ గారు. వెల్ ట్రై చేశారు బి గోపాల్ గారు. నెక్స్ట్ టాప్ 9th ప్లేస్లో నిలిచిన సినిమా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన బ్రహ్మ. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా బి గోపాల్ కెరియర్లో చెప్పుకోదగినదే. విచిత్రమైన కథతో వచ్చి ఆకట్టుకున్న చిత్రం ఇది. బొబ్బిల్లైరి సాంగ్స్ మాత్రం సినిమాకి హైలైట్గా నిలిచాయి. నెక్స్ట్ టాప్ 8th ప్లేస్లో నిలిచిన సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి అశ్వత్థామ. 1988లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. విజయశాంతి కృష్ణ గారికి జోడిగా నటించారు. యాక్షన్ మూవీగా వచ్చి మంచి విజయం అందుకుంది ఈ సినిమా. నెక్స్ట్ టాప్ 7th ప్లేస్లో నిలిచిన సినిమా నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్. బాలయ్య బి గోపాల్ కాంబోలో వచ్చిన ఊర మాస్ చిత్రం లారీ డ్రైవర్. విజయశాంతి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలోని మాస్ సాంగ్స్ ఒక ఊపాయి. అప్పట్లో చక్రవర్తి అందించిన మాస్ బీట్స్ బాలయ్య కోసమే పుట్టాయా అన్నంతగా ఉన్నాయి. బీసీ సెంటర్స్ని వెలుగులోకి తెచ్చిన సినిమా లారీ డ్రైవర్. ఈ మూవీ సూపర్ సక్సెస్గా నిలిచింది. నెక్స్ట్ టాప్ 6th ప్లేస్లో నిలిచిన సినిమా విక్టరీ వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా. ఈ మూవీతోనే విక్టరీ వెంకటేష్ గారు మాస్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. బాక్స్ ఆఫీస్కి రాజా అనిపించుకున్నారు. 1990లో విడుదలైన ఈ చిత్రం 20కి పైగా సెంటర్లలో 100 రోజులు ఆడింది. బ్లాక్ బస్టర్గా నిలిచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి సీనియర్ యాక్టర్ అయినటువంటి వాణిశ్రీ క్యారెక్టర్ హైలైట్గా నిలుస్తుంది. దివ్యభారతి గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. బి గోపాల్ కమర్షియల్ యాంగిల్లో చూపించిన తీరుకి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బి గోపాల్ డైరెక్షన్కి మంచి పేరు వచ్చింది ఈ చిత్రం ద్వారా. నెక్స్ట్ టాప్ 5th ప్లేస్లో నిలిచిన సినిమా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి అసెంబ్లీ రౌడీ. మోహన్ బాబు గారి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రం. దివ్యభారతి అందాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. మోహన్ బాబుని అద్భుతంగా చూపించారు బి గోపాల్ గారు. ఈ చిత్రంలోని డైలాగ్స్ బంపర్ హిట్ అయ్యాయి. మోహన్ బాబు తన నటనలో కొత్తదనాన్ని చూపించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. నెక్స్ట్ టాప్ 4th ప్లేస్లో నిలిచిన సినిమా నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రౌడీ ఇన్స్పెక్టర్. రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం మాస్ జనాలని ఉర్రు తొలగించింది. విజయశాంతిని కూడా ఈ చిత్ర విజయానికి బి గోపాల్ గారు ఉపయోగించుకున్నారు. ఆటోరాని పాత్రలో విజయశాంతి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. బాలయ్య మాస్ డైలాగ్స్కి థియేటర్లలో ఈలలు గోలలు. మిస్టర్ బొబ్బర్లంక రామ్ బ్రహ్మం అంటూ బాలయ్య పలికించిన సంభాషణలకి థియేటర్లు డైనమైట్లా పేలిపోయాయి. బాలయ్య డైలాగ్ డెలివరీ కొత్తగా మార్చిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. బొబ్బిల్లహరి మ్యూజిక్ సినిమాకి హైలైట్గా నిలిచింది. బాలయ్య వేసిన స్టెప్స్కి మాస్ ప్రేక్షకులు థియేటర్లో డ్యాన్సులు వేపించింది. బాలయ్య బి గోపాల్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ టాప్ 3rd ప్లేస్లో నిలిచిన సినిమా నటసింహం నందమూరి బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి. బాలయ్య బి గోపాల్ కాంబోలో వచ్చిన మూడవ చిత్రం సమరసింహారెడ్డి. అసలు ఈ చిత్రంతోనే టాలీవుడ్ నంబర్ 1 ప్లేస్ని కైవసం చేసుకున్నారు బాలయ్య బాబు. చరిత్ర సృష్టించాలన్న బాలయ్య, దాన్ని తిరగరాయాలన్న బాలయ్యే అని బాలయ్య నిరూపించారు ఈ చిత్రంతోనే. ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ని చెల్లాచెదరు చేసింది ఈ చిత్రం. బి గోపాల్ స్టామినాని కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్రం. బి గోపాల్ బాలయ్య కెరియర్లో తిరుగులేని ఫ్యాక్షన్ చిత్రం. బాలయ్యలోని హీరోయిజాన్ని అద్భుతంగా చూపించారు బి గోపాల్ గారు. సిమ్రాన్, అంజలా, జవేరీలతో బాలయ్య వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. మణిశర్మ మ్యూజిక్ టాప్ లేపేసింది. 1999 సంక్రాంతి కానుక వచ్చి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది సమరసింహారెడ్డి. ఈ సినిమా తర్వాత అందరూ హీరోలు ఫ్యాక్షన్ సినిమాల బాట పట్టారు. సమరసింహారెడ్డి ఒక ట్రెండ్ సెట్టర్. నెక్స్ట్ టాప్ 2nd ప్లేస్లో నిలిచిన సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంద్ర. మెగాస్టార్ చిరంజీవి బి గోపాల్ కాంబోలో వచ్చిన చిత్రం ఇంద్ర. అప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమాలకి చిరంజీవి గారు పనికి వస్తారా లేదా అన్న సందేహంలో ఉన్న ఆడియన్స్కి క్లారిటీ ఇచ్చారు బి గోపాల్ గారు. చిరు ఫ్యాక్షనిజం సినిమాలో కూడా ఇరగదీశారు. ఇంద్రసేనారెడ్డిగా అదరగొట్టి పడేశారు చిరంజీవి గారు. బి గోపాల్ స్టామినాని మరోసారి చూపించారు. చిరంజీవి గారు తన జోనర్కి భిన్నంగా వెళ్ళి ఆ జోనర్లో కూడా చిరంజీవి గారు ఒదిగిపోగలడు అని నిరూపించారు. ఈ మూవీ రికార్డ్స్ మాటల్లో చెప్పలేం. మణిశర్మ మ్యూజిక్ సినిమాకి హైలైట్గా నిలిచింది. చిరంజీవి గారి వీణ స్టెప్ అదిరే లెవెల్లో ఉంటుంది.
నెక్స్ట్ టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచిన సినిమా నటసింహం నందమూరి బాలకృష్ణ గారి నరసింహనాయుడు. టాప్ ఫస్ట్ ప్లేస్ గురించి అందరికీ తెలిసింది. బి గోపాల్ బాలయ్య కాంబోలో వచ్చిన 4వ చిత్రం నరసింహనాయుడు. అంతవరకు ఉన్న అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టి ఇండస్ట్రీగా నిలిచింది. బాలయ్యని మాస్కా బాబ్గా చేసిన చిత్రం ఇది. రికార్డులకి రారాజుగా చేసిన చిత్రం ఇది. బాలయ్యతో బి గోపాల్కి ఉన్న గురి అలాంటిది ఇలాంటిది కాదు అని ఈ మూవీ నిరూపించింది. క్లాస్ మాస్ ఆడియన్స్ని కట్టిపడేసిన చిత్రం నరసింహనాయుడు. తొలిసారి టాలీవుడ్ హిస్టరీలో 100కి పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన చిత్రం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మణిశర్మ పాటలకి బాలయ్య స్టెప్స్కి మాస్ జనాలు ఉర్రూతలూగిపోయారు. కత్తులతో కాదు కంటి చూపుతో రికార్డులను బద్దలు కొట్టి తొడగొట్టి బాక్సాఫీస్ని శాసించారు బాలయ్య బాబు. బాలకృష్ణలోని అద్భుత నటనని బి గోపాల్ గారు అద్భుతంగా ఆవిష్కరించారు ఈ సినిమాలో. నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్ని టాలీవుడ్ ప్రేక్షకులు అందించారు బి గోపాల్ గారు. హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు బి గోపాల్ గారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.